నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బీసీ రిజర్వేషన్ల పట్ల ఇక దింపుడు గల్లం కాడ ప్రయత్నాలు చేసినట్టు దింపుడు గల్లం కాడ ప్రయత్నం చేసినా చివరి నిమిషంలో దింపుడు గల్లం కాడ దింపి ఇక ఒకసారి చూసుకోరి మీ వాళ్ళు అన్నట్టుగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు శనార్థి కథనంలో ఒక ప్రత్యేక కథనం, అంటే శనార్థి పేపర్లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది. దానికి సంబంధించి వివరాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి బీసీ మిత్రులారా, సర్పంచ్కి ఎంపీటీసీగా పోటీ చేయాలనుకునే, జడ్పీటీసీగా ఏది గెలవాలనుకునే కలలు కన్నా బీసీ యువకులారా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువకులారా, నిజంగా మన రిజర్వేషన్లు ఎక్కడ పోయినాయి, మన ఆశలను ఎవరు తుంగలో దొక్కుతున్నారని క్లియర్గా ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎందుకంటే బీసీల పట్ల మేము నిజంగా సానుకూలంగా ఉన్నాం అనుకుంటా చెప్పుకుంటూనే ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఈ మనకు రావాల్సిన ఉద్యోగాలు ఎత్తుకుపోతా ఉన్నారు ఈ అగ్రవర్ణ నాయకులు. అలాగే బీసీ రిజర్వేషన్ల ద్వారా బీసీలను నిండా ముస్తా ఉన్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయడం. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే తీరుతాం, ఎవరో ఆపినట్టు ఇళ్లను బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే తీరుతామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతి నాయకుడు చెప్పిన మాట ఇది. ఏది 42% డిక్లరేషన్ అనేది కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలని కొట్లాడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క నాయకుడు చెప్పిన మాట ఇది. బీసీ డిక్లరేషన్ ఇచ్చే తీరుతాం, బీసీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికల కోతామని చెప్పిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు బీసీల గొంతుకను నిలబెట్టి కోస్తా ఉన్నారు. ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ కల్పిస్తామని, ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ కల్పిస్తామంటే ఇది అమలు కాదని ఆ రోజు మండలి సాక్షిగా మల్లన్న చెప్పిన వాస్తవాలు ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మిత్రులారా, ఈ కథనం ఒకసారి చూద్దాం. మరి నిజంగా ఇంకా బీసీలను ఎంత పిచ్చోళం చేసే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఏ విధంగా బొంద పెట్టాలి, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గోరి తవ్వుకుంటా ఉన్నది, తనకు తానే ఒక బొంద తవ్వుకుంటా ఉన్నది. దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే దింపుడు గల్లం ప్రయత్నాలు, 42% రిజర్వేషన్లపై రేవంత్ అవే తిరకాసు పనులు, బీసీ రిజర్వేషన్ పెంపు కోసం ఆందోళన బాట విడిచి అస్తనాటు డ్రామాలు, 9వ షెడ్యూల్ను సవరిస్తేనే 42కి ఛాన్స్. వాస్తవానికి 9th షెడ్యూల్లో పెడితేనే ఈ 42% రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది. అమలు కావాలంటే ఎవరికి పెట్టాలి? ఇది కాంగ్రెస్ పెడుతుందా, బీజేపీ పెడుతుందా అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నది కాబట్టి బీజేపీ పెడుతుంది. మరి వీళ్ళ చేతిలో లేని దానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ హామీ ఎందుకు ఇచ్చింది? విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ఏ విధంగా చెప్పినట్టు? వీళ్ళ చేతిలో లేని దాన్ని ఎందుకు చెప్పి బీసీలను ఎందుకు పిచ్చోలను చేస్తున్నది? అది సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ ప్రజల తరపున బీసీ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు ఏ మొక్కం పెట్టుకొని పోతావు? మరి 42% రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఎవరికి సమాధానం చెప్పి నీ ఓట్లు అడుగుతావు? అది ఒకసారి గమనించుకోవాలి. ఇక పార్లమెంట్ రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అయితే బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్, రేవంత్ మాత్రం న్యాయ నిపుణులతో చర్చ అంటూ కొత్త నాటకాలు, ఆందోళన నిరసనల వైపే చూడని సీఎం, ఢిల్లీలో లీగల్ టీంతో హడావుడి, రేవంత్ అస్థిన టూర్తో బీసీలకు ఒరిగేదేం ఉండదంటున్న బీసీ మేధావులు, అవన్నీ దింపుడు గల్లం కాడ ప్రయత్నాలు అంటున్న మండిపాటు. అంటే ఏదో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, అటు పోతున్నాం ఇటు వస్తున్నాము. ఏంటంటే ఇక్కడనేమో ఎన్నికల షెడ్యూల్, వచ్చే నెల ఎన్నికల షెడ్యూల్ ఇస్తాం, ఏది 42% ఇస్తామని చెప్పుకుంటా వస్తేనే ఈ 42%కు మంగళం పాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన స్టైల్లో తను జరుగుతూనే ఉన్నాడు. అంటే ఒక పక్క బీసీల దేవుడు అనే విధంగా రేవంత్ రెడ్డి షోలు ఇచ్చుకున్నాడు, అక్కడ బీసీలను మెడకాయ గొంతు కోసే అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అంతే. అంటే గొంతు ఎట్లా కోయాలి, అలా నొప్పి లేకుండా గొంతు ఎట్లా కోయాలని తడిగుడ్డ పెట్టి గొంతు కోస్తా ఉన్న ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. ఇక బోడిగుండుకు మోకాలకు లింక్ చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఎవరైనా? వాస్తవం ఏమిటైతే ఆయన మాత్రం మరో రకమైన త్రికాసు పంచాయతీ చేస్తుంటారు. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి రేవంత్ వ్యవహారం ఇలాగే ఉంది. సహజంగానే రెడ్ల వాసనలు గట్టిగా ఉన్న ఆయన బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో మొదటి నుంచి చిత్తశుద్ధి లేదు. కులగణన నుంచి తాజాగా సోమవారం రేవంత్ రెడ్డి అస్థీనాలో చేస్తున్న డ్రామాలు ఎందుకు నిదర్శనం? వాస్తవానికి బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలంటే పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి, న్యాయ నిపుణులు చెబుతున్నారు. తమిళనాడు 69% ఉన్న తమిళనాడుకు సంబంధించి కూడా రిజర్వేషన్లు 50% స్లాబ్ ఎట్లా దాటింది, దాన్ని ఇంట్లో పెట్టిరు, దాన్ని ఎవరు ముట్టుకోకుండా ఎట్లా చేశారని తమిళనాడుకు సంబంధించిన రిజర్వేషన్లు. అసలు తమిళనాడులో ఓబీసీలకు ఎంత ఉంది, బీసీలకు ఎంత ఉంది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మొత్తానికి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఎంత రిజర్వేషన్ ఉన్నాయో కీలకంగా చెప్పిన. అయితే తమిళనాడు రిజర్వేషన్ల పెంపు సమయంలో ఇదే విధానాలను పాటించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు ఆ రాష్ట్రంలో 69% రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. ఇందుకోసం అప్పటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లున తొలుత పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 69% రిజర్వేషన్ల పెంపు బిల్లు 9th షెడ్యూల్లో చేర్చేందుకు
76వ రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. 76వ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే 9th షెడ్యూల్లో పెట్టారు. ఏది 69% తమిళనాడు రిజర్వేషన్లకు సంబంధించి అంశాన్ని 9th షెడ్యూల్లో పెట్టడానికి 76వ రాజ్యాంగం సవరణ చేశారట. దానికి సంబంధించిన వివరాలు కూడా 2వ పేజీలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే వీళ్ళు ఏం చేస్తారు, అసలు బీసీలు ఏమవుతుంది బీసీలతోనే అనుకుంటారు, కానీ వీళ్ళు వీళ్ళను బొంద పెడతారు. పార్లమెంట్లో 74వ రాజ్యాంగానికి సవరణ జరిగిన తర్వాతే రాష్ట్రపతి ఆమోదం 76వ ఉంది. 76వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతనే రాష్ట్రపతి ఆమోదంతో 69% రిజర్వేషన్ల పెంపును 9 షెడ్యూల్లో చేర్చారు. అలా ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 69% రిజర్వేషన్ కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. అయితే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ శాసన పంపిన రెండు బీసీ బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఒత్తిడి చేయడం లేదు. 9వ షెడ్యూల్లో చేర్చేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కోరడం లేదు. ఇందుకోసం బీజేపీపై ఒత్తిడి తెచ్చేలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి నిరసనలు ఆందోళనలు పిలుపుడు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు ఎలాంటి పిలుపును కూడా ఇస్తలేడు. ఎందుకంటే ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఏమనంటే ఈయన నొత్తుతారు. ఓటుకు నోటు కేసు ఉన్నాయి, పెద్ద కేసులు ఉన్నాయి. అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రిలో ఈయన ఒక్కడు ఉన్నాడు. నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు అనుకుంటున్నాను. మొన్న ఏదో లిస్ట్ వచ్చింది. అటు పార్లమెంటు ఇటు ప్రజాక్షేత్రంలో కేంద్రంపై పార్టీ ఒత్తిడి పెంచగలిగితే 42% బీసీ రిజర్వేషన్ల మార్గం సుగమయ్యేది. అయితే అసలే రెడ్డి కుల వాసనలు గట్టిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఈ విషయం ఆసక్తి లేనట్టుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులతో సోమవారం అస్థినాలో హడావుడి చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు. కలరింగ్ మాత్రమే, అది చేస్తున్నా ఉరుకులాడడానికి ఉందినా పోదునా అన్నట్టుగా ఇది అటు ఇటు ఉరుకుతాను, కానీ గడియ రికాం లేదు, గవర్నర్ రాకలేదు అన్నట్టు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎంతో వంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు. ఇందుకోసం సీనియర్ సుప్రీంకోర్టు న్యాయ కోవిదులు అభిషేక్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భేటీ అయ్యారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే కేరళ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ రాష్ట్రపతులకు పంపిన బిల్లును వారు పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ రాష్ట్రపతుల తీరుపై సుప్రీంకోర్టులో అప్పట్లో సీరియస్ అయ్యింది. తమిళనాడు, కేరళ శాసనసభల నుంచి వచ్చిన బిల్లును తమ వద్దే ఉంచుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలాగే 42% రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు రావడమే విశ్వయం కలిగిస్తోంది. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు పంపిన బీసీ రిజర్వేషన్ల సాధించినది కావు, కానీ తెలంగాణ సర్కార్ పంపిన బీసీ బిల్లులు వీటిని 9th షెడ్యూల్లో చేర్చాలనే రాజ్యాంగ సవరణ తప్పనిసరి కావాలి. అయితే పార్లమెంట్ ఆమోదం పొందాల్సిన కాగా రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడం లేదని సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పడమే హాస్యాస్పదంగా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి బోడిగుండు మోకాలకు లింకేస్తాడనేది ఇదంతా బీసీ రిజర్వేషన్ కోసం అస్థినాలో తామేదో చేసినట్లు చెప్పుకునేందుకు తప్ప మరేం కాదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డికి 42% ఇవ్వడం అనేది ఇష్టం లేదు. ఎందుకంటే 42% అనేది ఇస్తే విద్యా ఉద్యోగాలలో రాజకీయ పరంగా బీసీలు ఎక్కువ అవుతారు. బీసీలు తమ వాటా ప్రకారం అంటే 42% రిజర్వేషన్ అమలు చేయగానే మనకు ఉద్యోగాలు వచ్చిపోతాయి. అంటే 27% ఉన్నది 42% అవుతుంది. అంటే మన జనాభా ఎంత, మన దామాషా ప్రకారం 60% ఉన్నాం. ఆ 60%లో కులగణన చేసేటప్పుడు కూడా ఇందులో కూడా తప్పులు తడాకా చేసిండు. బీసీ జనాభా తగ్గించే ప్రయత్నం చేసి బీసీలను 52% చూపించారు. అందులో కూడా ఇంకా ముస్లింలు చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా తప్పుల తడాక, కులగణనే ఒక తప్పుల తడాక. రాష్ట్ర సర్కారు రేవంత్ సర్కారు చేపట్టిన, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణనే ఒక తప్పుల తడాక అని క్లియర్గా మనకు అయిపోతున్న నేపథ్యంలో ఇటు అటు చేసి అడావిడి చేసి దీన్ని కులగణన పక్కకెట్టి ఇదే కులగణన తప్పుల తడాక చేసి అలాగే 9th షెడ్యూల్లో పెట్టకుండా, అంటే 9th షెడ్యూల్లో పెడితేనే దీనికి నిజంగా రాజ్యాంగ సవరణ జరిగి 9th షెడ్యూల్ 76వ రాజ్యాంగ సవరణ జరిగి 9th షెడ్యూల్లో పెడితే అప్పుడు నిజంగా 42% రిజర్వేషన్ అమలు అవుతుంది. మరి బీజేపీ పైన ఎందుకు ఒత్తిడి ఎత్తలేడు, బీజేపీ పైన ఎందుకు మాట్లాడతలేడు అంటే రేవంత్ రెడ్డికి వణుకుతున్నది. రేవంత్ రెడ్డి బీజేపీ మెడలు వంచే అవకాశం లేనట్టుగా కనబడతా ఉన్నది. దీన్ని బీసీ ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీని ఏ రకమైన బొంద పెట్టాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బొందబెట్టాలి, మనం 42% రిజర్వేషన్ ఎట్లా సాధించుకోవాలి, మన రాజ్యాంగం ఎట్లా మనం రాజ్యాంగం ప్రకారం పోయి మన హక్కులు ఏ విధంగా సాధించుకోవాలి, రాజ్యాధికారం ఎట్లా సాధించుకోవాలనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేసిన నాయకులు ఎక్కడున్నారు, ఏ సంఖ్యలో ఉన్నారు? ఆ రోజు పాలాభిషేకాలు చేసి 42% ఆర్డినెన్స్ ప్రకారం ఇక వచ్చింది అన్నట్టుగా కల్వకుంట్ల కవిత, మన ఈయన ఆర్ కృష్ణయ్య, వీళ్ళందరూ మాట్లాడాలి. ఆ రోజే చెప్పినాం క్లియర్గా ఆర్డినెన్స్ ప్రకారం పోతే రాదని తీర్మానం వలన మండలి సాక్షిగా చెప్పిండు, గుండెల మీద చేసుకొని చెప్పురని చెప్పిండు. మరి ఎక్కడ పేరు వీళ్ళందరూ, ఈ నాయకులు ఎందుకు మాట్లాడతారు బీసీల పక్షాన?
మీకు పదవులు ఉన్నాయి కాబట్టి మీ పదవులను కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రిని జోకుతా ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఇండైరెక్ట్గా మీరు బీసీ ప్రజల గొంతు కోస్తున్నారు. గొంతు కోయడానికి మీరు ఒక పాత్ర వహిస్తున్నారని ఒక్కసారి అర్థం చేసుకోవాలి మిత్రులు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. బీసీ ప్రజలు ముఖ్యంగా రాజకీయంలోకి రావాలనుకునే విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా నష్టపోతున్నది క్లియర్గా అర్థమవుతున్నది. బీసీ ప్రజల గొంతు కోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.